హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. మన బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాల్ అయితే మొత్తానికి వచ్చేసింది. సో సీజన్ 8లో భాగంగా గ్రాండ్ ఫినాల్లో టాప్ 5 ఉన్నారు. అంటే నిఖిల్, నబీల్, గౌతమ్, ప్రేరణ అండ్ అవినాష్ ఉన్నారు కదా. సో వీళ్ళల్లో ఒక షాకింగ్ ఎలిమినేషన్ అయితే చోటు చేసుకుంది. అది ఎవరో కాదు చెప్తాను. సో లాస్ట్ లో నుంచి వచ్చేస్తే మనకి ఫస్ట్ లో ఎలిమినేట్ అయిపోయింది అవినాష్. ఎలిమినేట్ అయిపోయారు. అంటే అవినాష్ ని ఎవరు ఎలిమినేట్ చేశారంటే హీరో ఉపేంద్ర తెలుసు కదా మీకు. ఆ హీరో ఉపేంద్ర గారు యుఐ మూవీ ప్రమోషన్స్ భాగంగా బిగ్ బాస్ కి వచ్చారు. టాప్ 5 లో ఒకరిని ఎలిమినేట్ చేయాలంటే అవినాష్ ని ఎలిమినేట్ చేసి బయటికి తీసుకెళ్లారు. సో దాని తర్వాత నార్మల్ గా బేసికల్లీ అందరూ అనుకునేది ఏంటి, టాప్ 4 లో నబీల్ ఎలిమినేట్ అవుతారని. కానీ ఇక్కడ నబీల్ ఎలిమినేట్ అవ్వలేదండి. ప్రేరణ అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇది షాకింగ్ ఎలిమినేషన్ అని చెప్పుకోవచ్చు. ప్రేరణ ఎందుకు ఎలిమినేట్ అవ్వాలి అసలు? నార్మల్ గా ప్రేరణ గేమ్స్ చాలా బాగా ఆడింది. ఫస్ట్ నుంచి కాన్స్టెంట్ గా లాస్ట్ దాకా బాగా ఆడింది. కానీ నబీల్ అయితే ఫస్ట్ వీక్స్ లో కొంచెం ఆడినా లాస్ట్ వీక్స్ లో తన గ్రాఫ్ అయితే పడిపోయింది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రేరణ ఎందుకు ఎలిమినేట్ అయిపోయిందని తన ఫ్యాన్స్ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఇది పక్కన పెడితే ఎప్పుడు మనకి సాటర్డే ఎపిసోడ్ అంటే రేపు ఫినాలే అంటే సాటర్డే ఎపిసోడ్ లో ఓన్లీ 3 మెంబర్స్ అంటే లాస్ట్ 3 ని ఎలిమినేట్ చేశారు. కానీ ఇప్పుడైతే ఓన్లీ 2 మెంబర్స్ ని ఎలిమినేట్ చేశారు. ఫినాలేకి వచ్చేసరికి ఓన్లీ 2 మెంబర్స్ షూటింగే పెండింగ్ పెడతారు. కానీ ఇక్కడైతే 3 మెంబర్స్ షూటింగ్ పెండింగ్ పెట్టారు. అంటే నబీల్ చెప్తారు కదా, నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రావాలంటే బిగ్ బాస్ హౌస్ లో లైట్స్ ఆఫ్ చేస్తేనే నేను బయటకు వస్తానని తన మదర్ విష్ ఏదైతే ఉందో అది పూర్తి చేసుకుని వస్తాడు. కానీ బిగ్ బాస్ టీం ఇక్కడ ఇదే ఫాలో అవుతున్నారు అనేది కొంచెం అందరూ ఇలాగే అనుకున్నారు. కానీ ఇక్కడ ప్రేరణని ఎలిమినేట్ ఎలా చేశారనేది తన ఫ్యాన్స్ చాలా హట్ అవుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అంటే ప్రేరణ టాప్ 3 డిజర్వింగ్ గా లేకపోతే విన్నర్ క్వాలిటీ డిజర్వింగ్ గా మీ కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి.